రైట్ సార్. ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్రాలో సీఎం ఎవరవుతారు అనే టాపిక్ పక్కన పెడితే, పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనే టాపిక్ మీదే అందరూ డిస్కస్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని పోస్టర్స్ అండి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని కొన్ని పోస్టర్స్ అట్లా రావడం పిఠాపురంలో చాలా సంచలనంగా మారింది. ట్రెండింగ్ టాపిక్. ఏం తాలూకాలు ఏమంటారు? తాలూకా ఏంటి? పిఠాపురం గారి ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ, ఇక ఎమ్మెల్యే మా పవన్ కళ్యాణే అక్కడ అని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఓకే, సంతోషం. సో దాని మీద మీ అభిప్రాయం? అంటే వారు వన్ సైడే ఉన్నట్టేనా అక్కడ లెక్క? ఏముందో చూడాలి. 4వ తారీఖు దాకా ఆగుదాం. మనకెందుకు డిసిషన్స్ మనం తీసుకోవటం ఎందుకు? గెలిస్తే సంతోషం, మనం ఏమైనా బాధపడేవాళ్ళమా ఏంటి? అంటే కొన్ని అట్లా చూస్తుంటే అప్పుడే వీళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఉన్న పద్ధతి చూస్తే ఉన్నది అంటే బయట వింటం చూస్తా ఉంటే కూటమి వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు, చాలా మంది అనుకుంటున్నారు. వచ్చేస్తుందేమో, కూటమి వచ్చేస్తే పిఠాపురంలో ఈయన గెలుస్తాడేమో. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అసలు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఓడిపోతారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే పిఠాపురంలో ఈయనట్టు గెలుస్తాడు, లోకేష్ గారు ఎక్కడ గెలుస్తారు? సో వాళ్ళ లెక్కన ఎవరు గెలుస్తారో ఎవరు గెలుస్తారో తెలియదు. బట్ ఇవాళ బయట వినుకోడు ఎక్కువ చూస్తుంటే మాత్రం కూటమి మీద ఎక్కువ వినపడతాను. సో ఈ వినేదంతా కరెక్టా లేకపోతే ఇది కరెక్టా? తర్వాత చాలామంది ఏంటి, ఇది ఎగ్జిట్ పోల్ కాదు కానీ ఇదేదో పోల్ అని చెప్పి వేస్తున్నారు. సో ఇవన్నీ సోషల్ మీడియాలో కొత్త పేర్లతో ఒక తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఒక 10 రిలీజ్ చేస్తే వీళ్ళు ఒక 20 రిలీజ్ చేస్తున్నారు. ఇదిగో వీళ్ళ 35 ఉన్నాయి, మా 45 ఉన్నాయి. 45కి ఎక్కువ కాబట్టి మాది ఎక్కువండి అని వీళ్ళు అంటారు. లేదు 45 వాడి సొంత బోగస్ కంపెనీలు, 35 నా పర్సనల్ కాదు బయట నుంచి ఢిల్లీ నుంచి వచ్చినాయి మా ఎక్కువండి అని వీళ్ళు అంటారు. ఈ 45 దొంగయో ఈ 35 దొంగయో మనకు తెలియదు. ఏది నిజమో ఏది అబద్ధం తెలియదు. అక్కడ ప్రజలేమో ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు. మనం కూర్చొని ఎందుకు అనుకోవటం? 1 వీక్ వెయిట్ చేస్తే పాలు నీళ్లు అయిపోయాయి. అండ్ ఆల్సో మనం అనుకోవడం కాదు కానీ గూగుల్ సెర్చ్ లో కూడా ద మోస్ట్ సర్చ్డ్ పర్సన్ ఎవరంటే ఇది వరకు మోదీ గారి పేరు వచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు రావడం చాలా అంటే హ్యాపీనెస్ గా ఉంది అందరికీ కూడా. ఎందుకంటే మోస్ట్ సర్చ్డ్ అండ్ డిస్కస్డ్ పర్సన్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని వస్తుంది. సో నేషనల్ వైడ్ గా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారంటే మరి ఏమనుకోవచ్చు అంటే, వీటిలో మాట్లాడుకునే వాటిని గురించి ఎప్పుడో ఒక రోజు నేను ఎవరినో తిట్టగా నేను కూడా ఒక రోజంతా మోస్ట్ టాక్డ్ పర్సన్ అయిపోయా ప్రపంచంలో. సో ఇవన్నీ పెద్ద సీరియస్ ఇష్యూలు కాదు. ఇప్పుడు మనకేమైపోయిందంటే ఈ మధ్యకాలంలో గూగుల్ సెర్చ్లో పలానా వాడిని సెర్చ్ చేస్తే వీడు గొప్పోడు, లేకపోతే సినిమా ఇది 2 మిలియన్ 100 మిలియన్ అయిపోయిందంటే వాడు గొప్పవాడు, ఇవన్నీ మనం అనుకుంటాం. తర్వాత రిజల్ట్ దగ్గరికి వచ్చి సినిమా రిలీజ్ అయినాక సినిమా చూస్తే ఓపెనింగ్లో ఒక్క ముండా కొడుకుంటాడు. సినిమా థియేటర్లోకి ఎవరు రావట్లేదు. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం ఉన్నా లేకపోయినా, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈస్ ద మోస్ట్ టాక్డ్ అవుట్ పర్సన్. ఇప్పుడు కూడా ఆయన మొదటి నుంచి ఆయనకు ఉంది. ఆయనకు ఒక రకమైన ఫాలోయింగ్ ఉంది ప్రజల్లో. ఆయనకి మిగిలిన హీరోలకి లేనిది ఈయన దగ్గర ఏదో ఉంది. అది సో ఆ ప్రజలు చూసారా లైన్ అండర్లైన్ చేసుకోవచ్చు సార్. ఏది మిగిలిన హీరోకి లేనిది ఉందన్నారు చూసారా? ఏదో ఉంది, డెఫినెట్గా ఉంది. లేకపోతే చిరంజీవి గారు చాలా పెద్ద హీరో, వీళ్ళు అన్నయ్యే. మరి ఆయన ఫంక్షన్లకు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు అని జనం అరిసే లెవెల్కి వెళ్ళిందంటే అంటే చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిని హీరో చేసింది చిరంజీవి గారు. ఈయనకి ఇష్టం లేకపోయినా ఆయన హీరో చేసి సొంత అన్నయ్య అంతా ఉండినాక ఈయన హీరో అయినాక ఆయన ఫంక్షన్లో ఈయన గురించి వాళ్ళు మాట్లాడుతూ ఆయనతో మాట్లాడిపిద్దామని ట్రై చేస్తే, ఎందుకంటే చిరంజీవి గారు కొంచెం లాజికల్గా ఆలోచించి మనకు అనవసరం తమ్ముడిని గురించి మాట్లాడుకుని తను బతకాల్సిన అవసరం లేదు, తను చెప్పుకుని ఆయన పేరు మీద ఈయన పబ్లిసిటీ చేసుకోవాల్సిన పని లేదు కాబట్టి ఆయన మాట్లాడతలా. వీళ్ళు మాట్లాడు అంటూ ఉంటే అంటే ఆ రేంజ్కి తీసుకొచ్చారంటే దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ హిమ్. అది మనం ఒప్పుకోవాలి. మనం ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఒప్పుకొని తీరాలి. కొన్ని నిజాలు ఒప్పుకోవటం అనేది మనం నేర్చుకోవాలి. దట్స్ ద ఫ్యాక్ట్. సో ఆయన గురించి ఎప్పుడు మాట్లాడతారు? ఇవాళ కొత్తగా మాట్లాడారు, ఏదో కొత్తగా పిఠాపురంలో కోసం మాట్లాడారు, ప్రపంచం అంతా మాట్లాడింది అనేది ఈ ఒట్టి మాటలు. అంటే ఇంతకుముందు మనం ఈ లెక్కలు వేసుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు కాబట్టి సరిపోతుంది. కరెక్ట్ సార్, సూపర్.
బాగా చెప్పారు. అండ్ ఆల్సో 2014లో ఎన్డీఏ కూటమి వచ్చిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అంటారు. అండ్ 2019లో కూడా ఓట్లు చీలకుండా వైఎస్ఆర్సీపీ గెలిచిందన్నా కూడా అది పవన్ కళ్యాణే అంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ జరిగిన ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచే వైఎస్ఆర్సీపీకి కూటమి భయాన్ని తీసుకొచ్చింది కూడా మళ్ళీ పవన్ కళ్యాణే అంటున్నారు. సో ఈ 3 ఎలక్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు టఫ్ ఫైటే ఇచ్చారని అనుకోవచ్చు అంటారా? పవన్ కళ్యాణ్ గారి పేరు ఇట్లా రావడం అంటే పవన్ కళ్యాణ్ అనేది ఫోర్స్ అమ్మా. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ నేమ్. మళ్ళీ అండర్లైన్ చేసుకునే వర్డ్స్ ఈరోజు. నిజంగా ఈజ్ ఎ ఫోర్స్, ఈజ్ నాట్ ఎ సింపుల్ పర్సన్. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ ఫోర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఆయన యూటిలైజ్ చేసుకోవాలి. ఆయన మిస్యూజ్ చేశాడని నేను అన్నగాని యూటిలైజ్ చేసుకోవాలి. దాన్ని సరిగ్గా వాడుకుని ఉంటే ఆయన అసలు ఈ లెవెల్లో ముఖ్యమంత్రులు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేరు. అసలు పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి నా లెక్కలో. కానీ అతన్ని అండర్ ఎస్టిమేట్ చేసుకున్నాడు, లేదా అతను గుర్తించలేదు. అది ఏమంటారు, ఆంజనేయుడు ఆయన బలం తెలియదు, 10 మంది చెప్తే తెలుస్తుందని. అది ఏంటో మరి ఆయన గొడవ ఏంటో మనకు తెలియదు, ఆయన ప్రాబ్లం నాకు తెలియదు. బట్ ఆయన సరిగ్గా చేసుకోలేకపోవటం వల్ల 15 సంవత్సరాలు అయినా కానీ ఆయన చివరికి ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. ఈసారి ఏమైనా అవుతాడేమో చూద్దాం. ఒక్కవేళ మనం అనుకుందాం సార్, ఇంత ఆశతో మళ్ళీ ఎమ్మెల్యేగా నుంచొని అక్కడ గెలవకపోతే మళ్ళీ రాజకీయాలు అంటూ మళ్ళీ వస్తారా, లేదా మళ్ళీ నా సినిమాలే నాకు అంటూ వెళ్ళిపోతారా అని ఒక క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళడు, వస్తాడు, మళ్ళీ వస్తుంది మనకి. ఎక్కడికి వెళ్ళడు, వస్తాడు. ఎందుకు అంటే సార్, లాస్ట్ టైం 2014 అలా జరిగింది, నెక్స్ట్ అలా జరిగింది, ఇప్పుడు కూడా థర్డ్ టైం కూడా ఇలా జరిగితే అసలు నమ్ముతారంటారా? జనాలే నమ్ముతారా పవన్ కళ్యాణ్? నమ్ముతాడేమో. ఆయన మాత్రం ఇంకా బ్లడ్ లో ఉండిపోయింది ఆయనకి, అంతే. జనాల కోసం ఎక్కడున్నా ఏమైనా నేను చేస్తూనే ఉంటాను. ఎమ్మెల్యే కూడా అవ్వలేకపోతాను, ఈసారి అయ్యింది ఎమ్మెల్యే కాదు, ఈసారి ముఖ్యమంత్రి అవుతాను వస్తాడు. బౌన్స్ బ్యాక్ అవటం అంత స్పీడ్గా అవుతుంది. అది బెటర్. ఈ లెక్క నువ్వు చెప్పే లెక్క అయితే ఆయన ఓడిపోతేనే బెటర్. ఓడిపోతే ఆ కసితో వచ్చి ఎమ్మెల్యే కాదు, నేను ఐ విల్ బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఎందుకు అవ్వనో చూస్తాను అని చెప్పి ఒక పటిష్టమైన నిర్ణయంతో, ధైర్యంతో జనంలోకి వెళ్ళి ఆయన జనంలోకి ఎప్పుడు వెళ్ళినా అయిపోతాడు. ఆయన ఈజీగా అవ్వగలడు. కానీ ఎందుకో ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు ఆయన ఎవరన్నా లాగుతారా, లేకపోతే ఆయనే లాక్కుంటాడో మనకు తెలియదు. ఆయన చేసుకునే పని అది. ఏదైనా కానీ ఆయన చేతుల్లో ఉన్నది ఆయన చేసుకోవట్లేదు, అంత నా ఉద్దేశం. నిజమే అది మీరు అన్నది 100% ట్రూ సార్.